వారి ఆలయానికి అత్యంత ఆకర్షణీయం, ప్రత్యేకం గోపురం పైన ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రమేనండి. ప్రతి ఆలయంలో మనం ఇలా చక్రాన్ని చూడము, కేవలం ఇక్కడ భద్రాద్రి రామయ్య ఆలయంలో గోపురం పైన ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని చూడండి. స్వయంగా ఆ స్వామి వారే ప్రసాదించినటువంటి సుదర్శన చక్రం. దీనికి సంబంధించి కథనం చెప్తారు. శ్రీరామదాసుల వారు ఆలయం నిర్మించేటప్పుడు మొత్తం ఆలయం అంతా పూర్తయిపోతుంది, ఇక గోపురం ఒకటి నిర్మించాలి అని చెప్పి ఆ చివరి భాగం ఏదైతే ఉంటుందో అది కూడా నిర్మిద్దామని చెప్పి మొత్తం అంతా ఏర్పాట్లు చేసిన తర్వాత ఎన్నిసార్లు నిర్మాణం చేసినా కూడా అది పడిపోతూనే ఉండేదట, అస్సలు కుదిరేది కాదు. ఆయన చాలా బాధపడేవాళ్ళు, ఏంటి రామచంద్ర ఇంత కష్టపడి ఇంత కడుతున్నాం, అన్ని సమకూరే గానీ ఇలా గోపురం ఎందుకు సరిగా కుదరట్లేదు అనుకుంటే ఒకసారి ఆయనకి ఆకాశం నుంచి ఒక వినపడుతుంది అనమాట, ఒక మాట, నువ్వు ఎంత ప్రయత్నించినా అది కుదరదు, నా నుంచి నీకు ఒక శిఖరం పైన ఏం పెట్టాలి అనేది నేనే అనుగ్రహిస్తానని చెప్తారు. అలా సరే స్వామివారే ఇస్తానన్నారు కదా అని ఆయన ఆ రోజు రాత్రి నిద్రలోకి వెళ్ళిన తర్వాత స్వప్నంలో ఆ శ్రీరాముల వారి దర్శనం ఇస్తారు. ఆ ఒక మాట చెప్తారనమాట, నువ్వు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు, బాధపడుతున్నావు, ఇదంతా నేనే కదా నీతో చేయించుకున్నాను, నువ్వు ఏమాత్రం చింతించకు, రేపు ఉదయాన్నే వెళ్ళి నువ్వు గోదావరి నదిలో ఒకసారి స్నానం ఆచరించు, అక్కడ పెట్టాల్సిన సుదర్శన చక్రాన్ని, ఆ చక్రాన్ని నేనే అనుగ్రహిస్తానని చెప్తారు. ఇక తెల్లవారుతుంది, తెల్లవారు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ శ్రీరామదాసు గారు. వెంటనే వెళ్ళి గోదావరి నదిలో స్నానం ఆచరిస్తూ ఉండగానే అలా గోదావరి నదిలోంచి సుదర్శన చక్రం కొట్టుకుని వస్తుంది. ఆ చక్రమే ఇక్కడ పైన పెట్టారనమాట. చూసారా, నిజంగా స్వయంగా ఆ స్వామి వారి ప్రసాదించినటువంటి సుదర్శన చక్రం అది. ఎంతో ఆనందంతో స్వయంగా స్వామి వారు ఇచ్చారని చెప్పి తీసుకొచ్చి ఆ గోపురం పైన ఎలా పెడతారు. అప్పటి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాత స్వామి వారిని లోపల ప్రదర్శించే దాకా విగ్రహ నిర్మాణం కావచ్చు, దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ ఒక్కసారి ఆ గోపురానికి దండం పెట్టుకుంటే, అక్కడ కనిపించేటువంటి ఆ వైకుంఠ రాముడికి దండం పెట్టుకుంటే చాలు.